ఏలూరు సాంబశివరావు పర్చూరు ఎమ్మెల్యే. ఆయన చాలా గట్టిగా నిలబడ్డాడండి. వైసీపీ ప్రభుత్వం ఎంత వేధించినా కూడా 2 సార్లు మరి ఆ వేవ్లో కూడా ఆయన నిలబడి గెలిచాడు. 2014లో గెలిచాడు. అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి మీద గెలిచాడండి. అందువల్ల అది విశేషం. 2019లోనేమో మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వేవ్, వైసీపీ వేవ్ ఉన్నది కదా, అయినా కూడా గెలిచాడు పర్చూరు నుంచి. ఆ గెలిచినందుకు గాను అతను చాలా వేధించి మా పార్టీలో మీరు చేరండి, టీడీపీకి రిజైన్ చేయండి అని చెప్పి చాలా చేశారు. ఆయనకు చాలా బిజినెస్లు ఉన్నాయి. వాటన్నిటి మీద దెబ్బ కొట్టారండి. ఆర్థికంగా ఆయన బాగా దెబ్బతీశారు. అయినా కూడా ఏలూరు సాంబశివరావు గారు చేరకుండా చాలా గట్టిగా నిలబడ్డాడు. నిలబడడంతో పాటు ఇటీవల కాలంలో ఈ పర్చూరు నియోజకవర్గంలో ఈ ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది కదా, ఓటింగ్ నమోదు ప్రక్రియ, ఈ ఎలక్ట్రల్ లిస్ట్, ఈ విషయంలో ఈ దొంగ ఓట్ల చేర్పించటము లేక జెన్యూన్ ఓట్లను తీసేయడము, ఇట్లాంటి వాటి మీద బాగా పోరాటం చేశాడు. బోల్డెన్ కంప్లైంట్ చేశాడు. కోర్టుకు వెళ్ళాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేశాడు. వాటన్నిటి మూలంగా కొంత కదలికి వచ్చింది. అక్కడ కొంత భయపడుతున్నారు అక్కడ అధికారులు పర్చూరులో ఇష్టారాజ్యంగా చేయడానికి. ఇవన్నీ చేశాడని చెప్పి ఆయన మీద చాలా కసితోటి ఉందండి వైసీపీ. ఉండి ఇప్పుడు ఏం చేశారంటే తాజాగా జిఎస్టీ రైడ్స్ పేరుతోటి కొన్ని ఈ ట్యాక్స్ రైడ్స్ కొని చేయించారండి. ఈ మధ్యకాలంలో కొత్త డిపార్ట్మెంట్ పెట్టారు కదా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని పెట్టి ఎవరిని వేధించాలి అనుకుంటే వాళ్ళ మీద రైడ్స్ చేస్తారు. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, పోలీసులు, ట్యాక్స్ డిపార్ట్మెంట్లు, ట్యాక్స్లో కూడా రకరకాలు ఉంటాయి కదా, అందరినీ కలిపి వెళ్ళి మీద పడతారన్నమాట. అవతల వాళ్ళకి ఊపిరి సలపనివ్వకుండా చేస్తారు. ఆ విధంగా ఆయన మీద దాడులు మొదలైనవి. మనం లేటెస్ట్గా మొదలుపెట్టి అందులో మాకేదో దొరికింది ఒక పుస్తకం. అందులో 2019 ఎన్నికల్లో ఆయన తమ నియోజకవర్గంలో కొంతమందికి ఎవరికో డబ్బులు ఇచ్చి పంచమని చెప్పాడు. అవన్నీ కూడా మాకు దొరికినాయి అని చెప్పి టక అన్నమాట. అసలు మనకి ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు కనుసైగా చేస్తే చాలండి, టక మూవ్ అవుతాయి. కేసులు పెట్టారు. తర్వాత కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి అప్రూవల్ తీసుకున్నారు. కోర్టు వారు వెంటనే ఇచ్చేశారు, ఒక రోజులో అప్రూవల్. ఆయన మీద కేసు పెట్టి మరి ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఇవన్నీ ఈ పేరుతోటి ఇప్పుడు చేస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఏలూరు సాంబశివరావు గారిని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి ఈ ఎన్నికల ముందు. ఎందుకంటే ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే ఆయన వీక్ అవుతాడనేది వాళ్ళ ఐడియా. సో దీన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏమవుతుంది మరి, కోర్టులో ఏమైనా న్యాయం జరుగుతుందో చూడాలండి.